మనము ఈ హాల్ ఇప్పుడే ఖాళీ చేయట్లేదు కాబట్టి సింగర్స్ ఎవ్వరు భయపడకండి, అధైర్యపడకండి. నా పాట వచ్చును రాకపోవును, ఇవనిచో ఏం చేస్తును, ఇంటికి వెళ్తున్నా పాటలు పాడుతున్నా అనుకుంటున్నాను. అందరి పాటలు అయిపోయిన తర్వాత కూడా మీరు వెళ్దామంటే వెళ్దాం, అప్పటి వరకు ఇక్కడ వెళ్దాం, సరేనా? కాబట్టి ఎవరి సాంగ్ మిస్ అవ్వదు, డోంట్ వరీ. ఒకవేళ పొద్దున ఏమైనా మిస్ అయిన సాంగ్స్ ఉంటే కూడా చెప్పండి, ఇప్పుడు ఇద్దాం, సరేనా? కాకపోతే ఎవరైనా అర్జెంటుగా ఇట్లా కాలువ మీద నిప్పులు పూసుకుంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించేద్దాం ఇంటికి. వాళ్ళని పెట్టుకుంటే మనకు ఏదో భారం ఉన్నట్టుంటుంది, ఏం పోతాడు అని చెప్పాలి. అట్లా ఇదంతా ఎట్లంటే నేను స్టేజ్ మీద మాట్లాడే ప్రతిదీ ఒక ఫ్యామిలీ అనుకొని నేను మాట్లాడతాను. మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క ఉన్నారనుకుంటూ మాట్లాడతాను. డీసెంట్ గా మాట్లాడాలంటే నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్ని, చాలా స్టైల్ గా ఇది నేను చెప్పాల్సిన మాట. ఇంతకంటే ఎక్కువ మాట్లాడదు నేను. ఓకే, స్టేజ్ మీద మాత్రం ఇలా అదరగొడుతూ ఉంటాను. నెక్స్ట్ సాంగ్ రావు గారికి ఇచ్చేయండి. అర్థం కాలేదా? ఏ తీగ పూను ఏ కొమ్మ తేటిను కలిపింది వింతాను బంధమౌనో, తెలిసి తెలియని అభిమానమౌనో. శ్రీధర్ గారు, ఉషా గారు, ఆ పత్ర పాయసం అక్కడ ఉంది, ఒకసారి తినండి. ఏమనుకోండి, మీరు తీసుకోండి. మనసు మోగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్పినది. మనసు మోగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్పినది. ఆహా, అప్పుడియా? పెద్ద అర్థమైనట్టు. బాసలేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పూను ఏ కొమ్మ తేటిను కలిపింది వింతాను బంధమౌనో, తెలిసి తెలియని అభిమానమౌనో. వలదన్నాది నిలవకున్నది. రొంబ అంటే ఎల్లలు ఏవి వల్లనన్నది, నీది నాదొక లోకమన్నది, నీది నాదొక లోకమన్నది. ఏ తీగ పూను ఏ కొమ్మ తేటిను కలిపింది వింతాను బంధమౌనో, తెలిసి తెలియని అభిమానమౌనో. తొలి చూపేనను నిలవేసినది, మరుమాపై అది కలవరించినది. నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల, మొదటి కలయి
కొమ్మ తేటెను కలిపింది ఇంత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. చాలా బాగా పాడారు. సోలో కదండి ఇది. నాకు అసలు ఆ, ఊ, ఏ ఈ మూడే ఉన్నాయి అందులో. ఇది డ్యూయట్ అంటారా? నేను అందుకే ఆశ్చర్యపోయాను, గణేష్ గారి పాటకు వచ్చారట్రా అనుకున్నాను. ఇందులో 50% ఉంటుందేమో అనుకుని సగం ఉంటుందేమో అనుకున్నా, మరి ఇంత పావు కూడా లేదు. గాతారా హే మేరా దిల్ అంటూ ఏడి మా తమ్ముడు రామేడి. సరే, బర్త్డే గర్ల్ టాప్ ప్రయారిటీ కాబట్టి ఏం పాట పాడతారు? అందం ఇందోలా ఎవరు? ఆ వెంకటేష్ దా, నీ పుణ్యం పూచిద్దా. ఇంతమంది ఈడ ఉంటే నిన్ను పిలుస్తా ఉన్నాను పాట పాడడానికి. ఇంతమంది చెట్టంత మొగాన్ని నేను ఉండగా చెట్టంత మొగాన్ని జుట్టేసుకొని నిలబడితే నువ్వు నన్ను వదిలేసి ఆ వెంకటేష్ గారిని ఆ బక్క చిక్కును అని అడుగుతున్నావు పాట పాడమని. ఆడేం పాడతాడు అసలు అంటున్నాడు బాబు పొద్దు నుంచి. ఓకే, అందం శరణం గచ్చామి కాదు, అందం హిందూలం అన్నం తిన్నా కదా ఇంకా సహకరించండి. లేట్గా తిన్నా బాగాలేదు, నాకు మొట్ట ఇట్లా వచ్చేస్తుంది.